మంత్రిని. అన్నమయ్య జిల్లా రాయచోటి హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి మున్సిపల్ కార్యాలయంలో లక్షల రూపాయల ప్రజాధనం లూటీ అవుతున్నది. వాస్తవంగా గడిచినటువంటి 4 నెలల కాల వ్యవధిలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నప్పటికీ, క్లాప్ ఆటోల సూపర్వైజర్ ఉన్నప్పటికీ, బిల్లు మానిటరింగ్ ఆఫీసర్ ఉన్నప్పటికీ 24వ సచివాలయ సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి రామ్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మున్సిపల్ కార్యాలయంలో అనధికారికంగా ఎటువంటి ఆర్డర్స్ లేకపోయినా, ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా, ఎలాంటి డిక్టేషన్ లేకపోయినప్పటికీ కూడా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు అంతా తానై చేస్తూ ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని లూటీ చేసి లక్షల రూపాయలు తమ ఖాతాలలోకి జమ చేసుకుంటున్నారు. మేము చెప్తున్నాం మున్సిపల్ కమిషనర్ గారికి, భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటే సూటిగా డిమాండ్ చేస్తున్నాం. అయా మున్సిపల్ కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్కు ఉన్నప్పటికీ కూడా అతనికి మీరు ఎందుకు హెల్త్ అసిస్టెంట్గా డిమోట్ చేస్తూ సంబంధం లేనటువంటి రామ్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆ బాధ్యతలు మీరు నిర్వహించడం జరుగుతున్నది, ఎందుకు అప్పగించడం జరుగుతున్నది? క్లాప్ ఆటోల నిర్వహణ, ఆటో ఖర్చులు, డీజిల్ ఖర్చులు, రిపేర్ ఖర్చులు అన్నింటినీ కూడా ఆటో సూపర్వైజర్ ఉన్నప్పటికీ ఎందుకు మీరు రామ్మోహన్ రెడ్డి గారి దగ్గర పనులు చేయించడం జరుగుతున్నది? ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే అక్కడ అతనికి ఎలాంటి బిల్లు మానిటరింగ్ చేసేటువంటి అధికారం లేకపోయినప్పటికీ కూడా లక్షల రూపాయల బిల్లులను ఈరోజు మార్చుకొని మీరు పంచుకొని పోతే రాయచోటికి గుండెకాయగా ఉండేటువంటి మున్సిపల్ కార్యాలయాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా లూటీ చేయాలనుకుంటున్నారో ఒకసారి ప్రజలకు సమాధానం తెలియజేయాలి. భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఈనాడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అవినీతికి పాల్పడుతున్నటువంటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు గారిపైన మరియు సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి గారిపైన వెంటనే చర్యలు తీసుకొని విచారణ చేపట్టి అతని పైన క్రిమినల్ చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 24 ఆటోలు ఉంటే కేవలం 10 మందిని మాత్రమే అధికారికంగా ఆటో డ్రైవర్లను నియమించుకొని మిగిలినటువంటి ఆటోలను పారిశుద్ధ్య కార్మికులు, పనిచేస్తున్నటువంటి కార్మికుల దగ్గర చెత్త ఒకవైపు చెత్త ఊడిపించుకుంటూ మరోవైపు మళ్ళీ అదేవిధంగా వాళ్ళను డ్రైవర్లుగా కొనసాగిస్తూ వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నారు, వారి రక్తాన్ని తాగుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ డ్రైవర్ల యొక్క జీతాలను కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వండి. పారిశుద్ధ్య కార్మికుల దగ్గర పని చేయించుకొని వారి దగ్గర మళ్ళీ డ్రైవర్ పని చేయించుకుంటూ మీరేమో అనధికారికంగా మీ వాళ్లకు తోచిన వాళ్ళ పేర్లతోటి డ్రైవర్లకు మీరు బిల్లులు పెట్టుకోవడం, ఇది ఏమాటి మంచి చర్యో ఒకసారి అర్థం చేసుకోవాలి. మేము చెప్తున్నాం సర్వోన్నతాధికారైనటువంటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి, అయ్యా కలెక్టర్ గారు దీనిపైన పూర్తిగా విచారణ చేపట్టండి. ప్రజాధనం లూటీ అవుతున్నది, ప్రభుత్వ ఖజానాను కోట్లాది రూపాయలు ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు ఇదే రామ్మోహన్ రెడ్డి. ఇదంతా మున్సిపల్ కమిషనర్ కనుసన్నల్లోనే జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అయితే వారి దగ్గర తీసుకున్నటువంటి డబ్బును ఏమైనా మీరు బిల్లు రూపంలో ప్రభుత్వ ఖజానాలకు ఏమైనా మీరు బదలాయింపు చేస్తున్నారా? చేయడం లేదు. మరి ఈ డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి, ఎవరి జోబీల్లోకి వెళుతున్నాయో ఒక్కసారి సమాధానం చెప్పాలి. కనుక అక్కడ పనిచేసేటువంటి కార్మికులను సైతం వారి పని వారిని చేయనీయకుండా ఎవరైనా అవినీతిని అక్కడ ఉండేటువంటి కార్మిక వర్గం ప్రశ్నిస్తే మీరు ఇక్కడ డ్యూటీలు చేయాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చోండి, మీకు మేము జీతాలు ఇస్తామన్న చందంగా మున్సిపల్ కమిషనర్ అంతా కూడా రామ్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నాడు. కనుక తక్షణమే ఇలాంటి అవినీతి పరులైనటువంటి అధికారులపైన తక్షణమే సస్పెండ్ చేసి రాయచోటికి మున్సిపల్ కార్యాలయం గుండెకాయగా ఉండేటువంటి ఈ యొక్క కార్యాలయాన్ని ఆదుకొని
ప్రజలకు ఆదుకోవాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం ఎదుటి ఆందోళన కార్యక్రమాలను సైతం మేము వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఏ బిల్ అయినా పాసు కావాలంటే మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్లో బిల్లును ఆమోదం పొందాలి. కౌన్సిల్ మీటింగ్లో ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క బిల్లును మీరు అమెండ్మెంట్ చేసి ట్రెజరీకి పంపించాలి తప్ప మీరు ఈనాడు ఉన్న పల్లంగా ఇష్టానుసారంగా ఎవరు అడిగేవారు లేరని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం మంచి సాంప్రదాయం కాదు. కింద కార్మిక వర్గాల కడుపు కొట్టడం మంచిది కాదు. వారి శ్రమ దోపిడీని చేసి రక్తాన్ని తాగడం ఈ ఉద్యోగుల యొక్క నైతిక బాధ్యతను విస్మరించి ఈ శ్రమ దోపిడీ చేసేటువంటి అవినీతి పరుల అధికారుల భరత పట్టడానికి భారత కమ్యూనిస్టు పార్టీ వివిధ రూపాలలో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి అవినీతికి పాల్పడుతున్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారిని మరియు మున్సిపల్ కమిషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.